భారత్ ఏ, శ్రీలంక ఏ జట్ల మధ్య జరుగుతున్న సెకండ్ అన్అఫీషియల్ టెస్ట్లోనూ టీమిండియా దుమ్ము రేపుతోంది. వరుసగా సాయి సుదర్శన్ రెండో టెస్టులో సెంచరీ సాధించాడు. ఫస్ట్ టెస్ట్లోనూ సుదర్శన్ భారీ సెంచరీ చేస్తే ఇప్పుడు మరో సెంచరీతో నాటౌట్గా నిలిచాడు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఫస్ట్ ఇన్నింగ్స్లో టీమిండియా ఏ 63 ఓవర్లలో 247 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఓపెనర్ అమోన్ మొఖడే 38 పరుగులు చేసి అవుట్ అయితే సాయి సుదర్శన్ 104 పరుగులతో, దేవదత్ పడిక్కల్ 94 పరుగులతో నాటౌట్గా నిలిచారు. జస్ట్ ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 247 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఇంకా చాలా టైం ఉంది కాబట్టి ఈ టెస్ట్లోనూ టీమిండియా పట్టు బిగించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. శ్రీలంక బౌలర్లు దాదాపు 63 ఓవర్లు బౌలింగ్ వేసినా జస్ట్ ఒక వికెట్ మాత్రమే పడగొట్టగలిగారు. ఓపెనర్లు సాయి సుదర్శన్, అమన్ 80 బంతుల్లోనే 66 పరుగులు ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అందిస్తే ఆ తర్వాత అమన్ అవుట్ అయిన సాయి సుదర్శన్ అండ్ దేవదత్ పడిక్కల్ 301 బంతుల్లోనే 181 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని బిల్డ్ చేశారు. శ్రీలంక బౌలర్లు ఎంత కష్టపడినా సాయి సుదర్శన్ను అవుట్ చేయలేకపోయారు. అంతకుముందు ఫస్ట్ ఇన్నింగ్స్లో శ్రీలంక 366 పరుగులకు ఆల్అవుట్ అయింది 110 ఓవర్లలో. శ్రీలంక కెప్టెన్ షహన్ 127 పరుగులతో అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. మిగతా బ్యాట్స్మెన్లు రాణించడంతో శ్రీలంక మంచి స్కోరే సాధించింది. అయితే టీమిండియా బ్యాటింగ్ అంతకు మించి రెచ్చిపోతోంది. ఇక శ్రీలంక కెప్టెన్ సెంచరీ చేస్తే మిగతా బ్యాట్స్మెన్లు 42, 44 పరుగులు ఇలా చేశారు. ఇక భారత బౌలింగ్ విషయానికి వస్తే గుర్నూర్ బ్రార్ 4 వికెట్లు, శరణ్ జైన్ 4 వికెట్లతో సత్తా చాటారు. యశ్ ఠాకూర్ కూడా 2 వికెట్లతో రాణించాడు. ఇంకా 3 రోజుల టైం ఉండడంతో భారత జట్టు భారీ స్కోర్ చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.